హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని బ్యానర్ వార్త చూద్దామండి. కాల్పులు విరమణ ఏంటంటే గంటలోనే పాక్ ఉల్లంఘన, పోరు వీడేందుకు తొలుత 2 దేశాల అంగీకారం, డీజీఎంఓల స్థాయిలో చర్చల్లో నిర్ణయం తీసుకున్నారండి. శనివారం సాయంత్రం నుంచి అమలు, రాత్రి పొద్దుపోయాక కొంత మారిపోయిన పరిస్థితి, డ్రోన్లతో మళ్లీ దాడులు తెగబడ్డ పాక్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, కాశ్మీర్లో బ్లాక్అవుట్ కొనసాగింపు, విరమణకు ముందు పాకిస్తాన్లో 8 సైనిక స్థావరాలను ధ్వంసం చేసిన భారత్, కాల్పుల విరమణలో పలు దేశాల దౌత్యయత్నాలు సఫలమైనటండి. కాల్పుల విరమణపై ప్రకటన చేసిన విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ గారు, అలాగే పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఇసాక్ డార్ గారు అంటండి. మొత్తం పాక్ చెందిన 8 సైనిక స్థావరాలు ధ్వంసం చేశారంటండి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయండి. పాకిస్తాన్లో 8 సైనిక స్థావరాలపై భారత్ శనివారం తెల్లవారుజామున విరుచుకుపడిందండి. రఫీక్, మరీద్, చాకల్లా, రహీంయూర్, ఖాన్, సుకూర్, చునియాన్ ఇలా 8 స్థావరాలపై మన యుద్ధ విమానాలు దాడి చేసేయండి. ఇందులో వైమానిక స్థావరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, రాడార్ సైట్లు, ఆయుధ నిల్వ కేంద్రాలు ఉన్నాయి. ఖచ్చితమైన లొకేషన్స్తో లక్ష్యాలతో ఈ దాడిని చేశామని, పౌర నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వెల్లడించారండి. ఢిల్లీలోని శనివారం ఉన్నత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న ప్రధాని మోడీ గారు, విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ గారు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహా అజిత్ దోవల్, నౌక దళాధిపతి అడ్మిరల్ దినేష్ త్రిపాఠి, వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ గారు అంటండి. ఫలించిన అమెరికా దౌత్యవేత్త ఏంటంటే పోరు విరమణ కొరకు ఒప్పించానన్న ట్రంప్, రంగంలోకి చైనా, సౌదీ అరేబియా, G7 నవాజ్ షరీఫ్ కూడా అంటండి. అమెరికా మధ్యవర్తాన్ని ప్రస్తావించని భారత్ అంటండి. పాకిస్తాన్ పరస్పరం చర్చించుకుని విరమించినట్లు ప్రకటించాయండి. ఆపరేషన్ సింధూర్ హతుల్లో కాందార్ హైజాక్ నిందితుడు, మరికొందరు కరడుగట్టిన ఉగ్రవాదులు కూడా ఉన్నారంటండి. జాబితాలో మసూద్ అజార్, 2 బావమరుదులంట. భారత సైన్యం మట్టుబెట్టిన ముష్కరుల పేర్లు వెల్లడించారండి. ఏం సాధించామో ఏం కోల్పోయామో చెప్పాలని, ప్రధాని అధ్యక్షతన అఖిలపక్షం నిర్వహించాలని, పార్లమెంట్ను ప్రత్యేకంగా సమావేశపరచాలని కాల్పుల విరమణపై విపక్షాలు డిమాండ్ చేశాయండి. ఇది భారత్ విజయం అని బీజేపీ చెప్పిందండి. దేశం కోసం ఏకమవుతామని, ఉగ్రవాదంపై పోరులో అండగా నిలుస్తామని రాజ్భవన్లో సర్వమత సమావేశంలో తీర్మానం చేశారండి. ఆపరేషన్ సింధూర్ మన బలగాన్ని, బాధ్యతను చాటిందంటండి. గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు తెలిపారు ఈ వార్త. మన ప్రజలను ఇబ్బంది పెడితే సహించబోమని చాటాం, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉద్ఘాటించారండి. సర్వమత సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వేదికపై గవర్నర్ అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారండి. యువతకు దిశానిర్దేశం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మతం చిచ్చు పెట్టి మన దేశాన్ని విడగొట్టాలని వారి లక్ష్యం ఏంటండి. అందులో భాగంగా పహల్గాంలో అమాయకులపై దాడి, కానీ మనది పరిణతి చెందిన దేశం, వారిలా కింద స్థాయికి వెళ్ళి ఆలోచించాం, యుద్ధం కావాలని కోరుకోం, కానీ దాడి చేసినప్పుడు ఆత్మరక్షణ చేసుకోవాల్సి వస్తుంది. మనమంతా మనుషులం, మొదట భారతీయులం, అన్ని మతాల పెద్దలు చాటుతున్నందుకు ఆనందంగా ఉందని పవన్ కళ్యాణ్ గారు తెలిపారండి. కల్తీ నెయ్యి జాబితాలో మరో డైరీ అంటండి. భోలేబాబా డైరీ డైరెక్టర్లోనే అందులో కూడా ఉన్నారంటండి. సిట్ విచారణలో తెలిసిందండి ఇది. హర్ష ఫ్రెష్ డైరీస్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే దాని పేరు. తర్వాత ఓఆర్ఆర్పై భూసేకరణ అంటండి. రాష్ట్రంపై 1000 కోట్ల వరకు 140 మీటర్ల వెడల్పు కావాలంటే రాష్ట్రం కూడా కొంత భాగం భరించాలని కేంద్ర మంత్రి ప్రతిపాదించారు. ఆవశ్యకతను దృష్ట్యా అంగీకరించిన సీఎం గారు అంటండి. 3400 హెక్టార్లు అవసరం అంటండి. ఓఆర్ఆర్ ప్రాజెక్టు అలైన్మెంట్ మొదటి ఆమోదం తెలిపినప్పుడు మొత్తంగా 16,310 కోట్ల ఉదయం వ్యయం అవుతుంది అనుకున్నారు. ఇందులో 1702 హెక్టార్లు సేకరించేందుకు 2,665 కోట్లు ఖర్చు అవుతుందని లెక్కించారు. 140 మీటర్ల వెడల్పుతో చేపడితే సుమారు 3,400 హెక్టార్లు అవసరమవుతుందని, వ్యయం 5,200 కోట్ల వరకు పెరుగుతుందని, దీనిలో 1000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంటుందంటండి. ఇంకా రాష్ట్ర రహదారులన్నీ డబుల్ రోడ్లు అంటండి. విస్తరణకు ప్రభుత్వ ప్రణాళిక చెల్లుతుంది. ఇక చల్లని కబురు అంటండి. 27న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే ఆగనమంటండి. తర్వాత పోలీసు విధులను అడ్డుకున్న విడుదల రజనీకాంత్ అండి. ఆమె అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిపై మోసం కేసు. మాజీ మంత్రితో పాటు కారులో వస్తుండగా అడ్డుకున్న పోలీసులు, శ్రీకాంత్ కారులో లేడంటూ రజనీ బుకాయింపు, ఎట్టకేలకు అరెస్ట్ చేశారండి ఆయన్ని. ఎంఎస్ఎంఈ పార్కు భారత్ సింధూర్గా నామకరణం చేసి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి గారండి నిన్న జాతీయ రక్షణ నిధికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు వేతనం విరాళాన్ని అందజేశారండి. లాభాలు కాసే సముద్రనాచ అంటండి. తీర ప్రాంతాల్లో సీవీడ్ పెంపకాన్ని అనుకూలంగా అంటండి. ఎకరాకు 35,000 నుంచి 40,000 వరకు లాభం. న్యూస్ టుడేతో ముఖాముఖిలో
శాస్త్రవేత్త గారు తెలిపారండి. తర్వాత కర్రెగుట్టల్లోంచి బెటాలియన్కు తరలిన బలగాలంటండి హేతుబద్ధీకరణకు ఏప్రిల్ వరకు ఉండే విద్యార్థుల సంఖ్య తెలుసుకోవాలని చెప్పారండి. తర్వాత ఆపరేషన్ సింధూర్ మర్చిపోలేని పాఠమని పాక్కు తెలిపినట్టు సైన్యానికి కృతజ్ఞతలు చెప్పడం మన బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలిపారండి. కాల్పుల విరమణ గంటలోనే పాక్ ఉల్లంఘించిందండి. ఏపీ భవన్కు చేరిన 91 మంది రాష్ట్ర విద్యార్థులు అంటండి నిద్రలేని రాత్రి గడిపామని విద్యుత్ దీపాలు సీసీ కెమెరాలు ఆపేయమన్నారని సరిహద్దుల కాల్పులపై ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు తెలిపారండి. తర్వాత అమరవీరుడికి 6 అడుగున నీరాజనం అంటండి స్వగ్రామానికి మురళీనాయక్ భౌతికాయం. ఉప కమిషనర్కు సింహాచలం ఆలయ ఈవో బాధ్యతలు అంటండి. పిత్రార్జితంగా వచ్చిన ఆస్తి కాజేయడానికి కుట్రంటండి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారంట. సైన్యానికి సంఘీభావంగా భీమవరంలో మద్దతుగా ర్యాలీ చేశారండి నిన్న. తర్వాత సిబిఐకి చిక్కిన ఆదాయ పన్ను శాఖ కమిషనర్ అంటండి నిందితుడు మాజీ ఎమ్మెల్యే కుమారుడు అంటండి 70 లక్షల లంచం కేసులో 5 అరెస్ట్ అంట. సోదాల్లో మరో 69 లక్షలు స్వాధీనం చేసుకున్నారంటండి. ఫలించిన అమెరికా దౌత్యం అంటండి పోరు విరమణకు ఒప్పించానన్న ట్రంప్ అగ్రరాజ్యం మధ్యత్వాన్ని ప్రస్తావించిన భారత్. సింధు జలాలపై తాజాగా నిర్ణయం కొనసాగుతుందంటండి భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తర్వాత భారత వైమానిక దళాల స్థావరాలపై S-400 ధ్వంసం అంతా అవుతుంది అని పాక్. ఆపరేషన్ సింధూర్ హతుల్లో కాందార్ వైమానిక చైనా అధినాధిక క్షీణిపిన గుట్టు భారత చేతుల్లో కంటండి. ఏమిటి అస్త్రం అంటే PL-15 అంటే థండర్బోల్ట్ 15 అనేది దీర్ఘశ్రేణి రాడార్ గైడెడ్ అస్త్రం. దీన్ని చైనాలో 607 ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిందండి. చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ దీన్ని ఉత్పత్తి చేస్తుందంటండి. నల్సా కార్యనిర్వహణ చైర్మన్గా జస్టిస్ సూర్యకాంత్ గారు అంటండి. తర్వాత మానవాళికి ప్రధాన సవాల్ ఏఐ అని తొలి అధికారిక ప్రసంగాల్లో పాప్ లియో 14 గారు తెలిపారండి. బేషరతుగా కాల్పుల విరమణ ఉక్రెయిన్కు సిద్ధం అంటండి మిత్రపక్ష దేశాలతో సూచనతో రష్యాకు ప్రతిపాదించింది. సోమవారం నుంచి కనీసం 30 రోజులు అమలంటండి. ఆపరేషన్ సింధూర్ పేరిట వాణిజ్యం అనుమతించొద్దని సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారండి. ఇంకా అందాల విశ్వం ముంగిటి ప్రత్యక్షం అంటే 72వ మిస్ వరల్డ్ పోటీలు ఘనంగా ప్రారంభం. 110 దేశాల నుంచి సుందరీమణులు వేడుకలను ప్రారంభించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారండి. చిన్నారిని బలి తీసుకున్న బియ్యం డబ్బా అంటండి ఆటలాడుతూ దాక్కునే ప్రయత్నంగా మూతకు బిగుసుకుపోవడంతో ఘోరం అయిందంటండి. తర్వాత శ్రీశైలం ప్రాజెక్టుకు పొంచి ఉన్న ప్రమాదం స్పిల్వే పునాది కన్నా లోతుగా పాలంటండి. కోతను నిరోధించేందుకు సిలిండర్ల వ్యవస్థ అంటండి తక్షణ పనులు చేపట్టాల్సిన పరిస్థితి. త్వరలో ముఖ్యమంత్రి వద్ద చర్చ అంటండి. చక్క పెట్టడంలో సిద్ధహస్త్రం అంటండి శాప్ ఇంజనీరింగ్ విభాగంలో చక్రం తిప్పుతున్న ఇంజనీర్. చిన్న పనులకు భారీగా అంచనాలు నిధులు స్వాహా. గత ప్రభుత్వంలో వైకాపా నేతలకు భారీగా లబ్ధి అంటండి. 2 ఏళ్లలో 50 కోట్ల వ్యయం. పనుల్లో నాణ్యత తెలదకం అంటండి. తర్వాత విలువైన సామాగ్రి రక్షణ ఏదని హైకోర్టు సమీపంలో నిర్వహణ ప్రదేశంలో నిర్వహించిన పైపుల చుట్టూ ఎండిపోయిన మొక్కలంటండి. తర్వాత గంజాయి స్మగ్లర్ తుమ్మల మనోజ్ అరెస్ట్ అంటండి. విదేశాల్లో మొదలై స్వదేశంలో వ్యసనమైందంటే డ్రగ్స్తో పట్టుబడిన యువ వైద్యురాల నేపథ్యం. నెలకోసారి లక్షల విలువైన కొకైన్ ఆర్డర్ చేస్తుందంటండి. పోలీసుల ముఠా నేరాల బాట అంటండి చిరు వ్యాపారులను బెదిరించి చోరీలు. నిందితుల్లో జైలు వార్డెన్ ఏపీ ఎస్పీ కానిస్టేబుల్ అంటండి. భారత్ సత్తా ప్రపంచానికి తెలిసిందని 100% లక్ష్యం చేతనం గురి తప్పకుండా దాడులు చేయడమే రుజువని ఈనాడు ముఖాముఖిలో విశ్రాంతి ఎయిర్ మార్షల్ జొన్నగడ్డల చలపతి గారు తెలిపారండి. పెళ్ళైన 10 రోజుల్లోనే విషాదం అంటే రోడ్డు ప్రమాదం వరుడు దుర్మరణం. తల్లి కుమార్తెల ప్రాణాలు తీసిన కూలర్ అంటండి. P4తో ఒరిగేదేం లేదని రాఘవల్లి చెప్పారంటండి. ఆయన సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవరండి. తర్వాత భూదస్త్రం స్వాహాస్త్రం అంటండి ప్రభుత్వ భూములను కట్టబెట్టేందుకు రాష్ట్ర స్థాయి అధికారులు పావులు. నిషేధిత జాబితాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారండి. అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ విశాఖ జిల్లా అధికారులు నివేదిక చేశారండి. భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఇచ్చిన ఉత్తర్వును జిల్లా యంత్రాంగం ఇంకా అమలు చేయలేదంటండి. క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని తాము ఈ విషయంలో ఏం చేయలేమని తదుపరి ఆదేశాలు ఇవ్వాలని ఎల్ఏకు కలెక్టర్ నివేదిక పంపినట్లు సమాచారం అండి. మరోవైపు గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా నిషేధిత జాబితా నుంచి భూములు తొలగించాలని ప్రైవేటు వ్యక్తులకు జిల్లా అధికారులపై వివిధ మార్గాల్లో ఒత్తిడి తెస్తున్నారంటండి. తర్వాత ఆదర్శ ప్రాథమిక బడుల్లో హెచ్ఎంలుగా సబ్జెక్ట్ టీచర్లు అంటండి. తర్వాత అనంతర బత్తాయి రైతుల కష్టాలు అంటండి. ఎగుమతికి ఆటంకం పడిపోయిన విక్రయాలు. టమాటా రైతు దిగాలంటండి ధర లేక కూలీలు ఖర్చులు రాని దయనీయ పరిస్థితి అంటండి.
దేశరక్షే ప్రథమని నిరూపించిన సైనికుడు అంటే పెళ్ళైన మరుసటి రోజే విధి నిర్వహణ కోసం సరిహద్దు పయనం. మధ్యవర్తం కొత్త ఏం కాదంటండి. పాకిస్తాన్ భారత్ మధ్య గతంలోనూ పలు ప్రయత్నాలు. పాకిస్తాన్ భారత్ ఉద్రిక్తలు తగ్గించేందుకు విదేశీ మధ్యవర్తం తొలిసారి కొత్త కాదంటండి. గతంలో చాలాసార్లు థర్డ్ పార్టీ మధ్యవర్తం వహించి సందుకు దిలేలా చేశాయంటండి. తర్వాత హిమాచల్ ప్రదేశ్లో క్షీణింపు భాగాలు గుర్తింపు అంటండి. భారత్ క్షీణిపై మా భాగాన్ని తాకలేదని పాకిస్తాన్ దుష్ప్రచారం తిప్పికొట్టిన ఆఫ్ఘనిస్తాన్. తర్వాత పాక్తో పోరువేళ బ్లాక్అవుట్లో మొబైల్ టార్చ్తో వెలుగులో పెళ్లి చేసుకున్నారంటండి. భారత్పై దాడికి ఆత్మాహుతి డ్రోన్లు, సాయుధ యుఏవీలు అంటండి పాక్ ప్రయోగించిన అస్త్రాలు ఇవే. పాక్ ప్రచారంపై ఫ్యాక్ట్ చెక్ కొనసాగించిన పిఐబి. ఇది రాజకీయాలకు సమయమా అని బీజేపీపై కాంగ్రెస్ విమర్శ అంటండి. పాక్ సైన్యానికి ఎదురు దెబ్బ, 9 మంది సైనికుల మృతి. పాక్ సైన్యాధికారి తండ్రి లాడెన్ స్నేహితుడు అంటండి. 7 టీచర్లకు ఒకటే విద్యార్థి అయినా 10th ఫెయిల్ అయ్యాడంటండి ఈ కుర్రోడు. మహిళా సైన్యాధికారులకు సుప్రీం అండను స్వాగతించిన కాంగ్రెస్. యూపీ నుంచి అత్యధిక ఎస్సీ ఎస్టీ ఫిర్యాదులు అంటండి. 10th టాపర్లు విద్యార్థినికి బ్లడ్ క్యాన్సర్ అంటండి. భూ వాతావరణంలోకి ప్రవేశించిన సోవియట్ వ్యోమనౌక అంటండి. బహ్రెయిన్లో పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి జరిగిందండి నిన్న. ఇక సాక్షిలో చూస్తే విరమణ ఉల్లంఘన అని పాకిస్తాన్ 2 నాలుకల ధోరణి గురించి రాశారండి. ఇక్కడ కాల్పుల విరమణ ఒప్పందానికి కోరి మరీ కుదుర్చుకున్నది డీజీఎంఏ స్థాయి అధికారుల చర్చ అంగీకారం. సాయంత్రం 5 నుంచి అమల్లో, కాసేపటికి మళ్ళీ దాడులకు దిగిన పాక్ అంటండి. క్షీణిపులు, డ్రోన్లు, సరిహద్దుల్లో కాల్పులు, దుర్మార్గ వైఖరిపై మండిపడ్డ భారత్ అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నామని, తక్షణ ఒప్పందాన్ని కట్టుబడండి అని విదేశాంగ కార్యదర్శి మిస్రీ హెచ్చరించారు. ఒప్పందం కుదిర్చింది అమెరికానే, అంతకుముందు ట్రంప్ అనూహ్య ప్రకటించారండి. ద్వైపాక్షిక ఒప్పందమేనన్న కేంద్రం. మిగులుపై గుబులంటండి. ఉపాధ్యాయుల రేషనలైజేషన్లో మెలికలు, బదిలీలో సీనియర్లకు తీవ్ర అన్యాయం అంటండి. స్టేషన్ పాయింట్ల కేటాయింపుపై ఆందోళన. జీవో నెంబర్ 47 ప్రకారం బదిలీ చేపట్టాలని డిమాండ్. కొత్త పాఠశాలల సర్వీసులను పరిగణనలోకి తీసుకోవాలని గత ప్రభుత్వం, ఇప్పుడు అదే రీతిలో సర్వీస్ పాయింట్లు ఇవ్వాలంటున్న మిగులు టీచర్లు అంటండి. తర్వాత గంగమ్మకు తిరుమల వెంకన్న సారి అంటండి. శ్రీ వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా పూజలు అందుకుంటున్న గంగమ్మకు శనివారం తిరుమల శ్రీవారి సారి సమర్పించారంటండి. రెడ్ బుక్ అండతో కాకి కావరం అంటండి. కారులోంచి లాగి తోసేసి మాజీ మంత్రి బీసీ నేత విడుదల రజనీ పట్ల అనుచిత ప్రవర్తన. రెచ్చిపోయిన చిలకలూరుపేట రూరల్ ఎస్ఐ సుబ్బారాయుడు అంటండి. మాట్లాడితే నీ పైన కేసు పెడతానని బెదిరింపు. ఆమె అనుచరుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఏ కారణంతో అరెస్ట్ చేశారని అడిగినందుకు దౌర్జన్యం. మొన్న రాత్రి కంతేరులో ఎస్సీ మహిళ ఎంపీటీసీ సభ్యురాలు అరెస్ట్ అంటండి. 2 నిమిషాల్లో దుస్తులు మార్చుకుని వస్తానని వినిపించుకుని వైనం. నైటీలోనే బలవంతంగా జీప్లోకి ఎక్కించిన పోలీసులు అంటండి. రెడ్ బుక్ రాజ్యాంగానికి అడ్డం పట్టేలా ఘటనలు అంటండి. పేదల ఉపాధిపై దెబ్బ. శ్రామికులకు కూలీ డబ్బులు లేవు, ఉద్యోగులకు జీతాలు లేవు. 3 నెలలుగా జీతానికి నోచుకొని 15,000 మంది ఉద్యోగులు అంటండి. సిబ్బందికి 20 లక్షల కుటుంబాలకు 800 కూలీ డబ్బులు బకాయిలు అంటండి. కూటమి ప్రభుత్వం హయాంలో పెరిగిన రాజకీయ జోక్యం, ఇష్టారాజ్యంగా సిబ్బంది తొలగింపు, నియామకాలు అన్నీ కలిపి వేసవిలోనే పేదలకు పనుల కల్పనపై ప్రభావం. గత ఏడాది ఒకే ఏప్రిల్లోనే 6 కోట్ల పని దినాలు అంటండి. ఈ ఏడాది గత 40 రోజులుగా కల్పించింది 4.41 కోట్ల పని దినాలు ఏంటండి. తర్వాత ఏడాది కావస్తున్న ఉద్యోగులకు చేసిందేం లేదని బొప్పరాజు గారు తెలిపారండి. ముమ్మాటికి పత్రికా స్వేచ్ఛపై దాడి అని సాక్షి మీడియాపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని జాతీయ అధ్యక్షుడు వినోద్ కోహ్లీ గారు తెలిపారండి. ఐజీయూ. తర్వాత ఎన్నికల హామీలు అమలు ఎప్పుడు అని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు అడిగారంటండి. తర్వాత 27న కేరళకు నైరుతి అంటండి. ఈసారి ముందుగానే పలకరించిన ఋతుపవనాలు. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే విరమణ ఉల్లంఘన అంటండి. కాల్పుల విరమణకు భారత్ పాక్ ఓకే. ఒప్పందం ముగిదిన గంటల్లోనే పాక్ ఉల్లంఘన జరిపిందండి. ఇక దేశమే ముందు అని, దేశానికి కష్టం వస్తే కలిసి నడవాలని ప్రపంచాన్ని పీడిస్తున్న ఉగ్రవాదం గురించి గవర్నర్ అబ్దుల్ నజీర్తో భేటీ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారండి. తర్వాత లిక్కర్ బాసుల కోసం సిట్ వేట అంటండి. 3 రాష్ట్రాలు ముమ్మర గాలింపులు. అజ్ఞాతంలోని ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప. హైకోర్టులో ముందస్తు బెయిల్ విచారణ 13న. దీంతో నేడు సిట్ ముందుకు రావడానికి డౌటే అంటండి. ముందుగా నైరుతి రాగం అంటండి. 27 తాకనున్న కేరళ నైరుతి. అవినీతి విజిలెన్స్పై ఆర్టీసీ వేట అంటండి. కడప జోన్లో విఎన్ఎస్ఓ రెహమాన్ సస్పెన్షన్. సహకరించిన 9 మందిపై సభ్యులపై చర్యలు. విజయవాడలో సరదా బుల్లోడు వీఆర్కు వత్తాసు పలికిన ఏడీ పైన విచారణ.
చర్యలకు రంగం సిద్ధం అంటండి. పోలవరం ఓకే గుడ్ అంటండి. ప్రాజెక్టు ప్రధాన డ్యాంపై అంతర్జాతీయ నిపుణులు సంతృప్తి చెందారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో సాంకేతిక లోపాలు లేవని వెల్లడించారండి. ఇక ఆంధ్రప్రభలో చూస్తే నిజమైన విజేత అని మోడీ గారు అన్న వార్తను రాశారంటే, సాధించడం నాయకుడి లక్ష్యం, అభివృద్ధి చెందుతున్న విశాల భారతమనిలో అందున్న మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తున్న వేళ ఎంత కాదని యుద్ధం వల్ల మిగిలేదు అనర్థాలే, తిరిగి కోలుకోవడం దశాబ్దాలు పడుతుంది. జాతి ప్రయోజనాలను విశాల దృక్పథంతో వీక్షించే నాయకుడు చరిత్రకెక్కేది. కాల్పుల విరమణకు కారణాలు ఏమైతేనేమి అంగీకరించిన మోడీ నిజమైన విజేత అని రాశారండి. ఇక్కడ ఇండో పాక్ యుద్ధంలో హైడ్రామా, కాల్పులు మరియు విరమణ, రేపు శాంతి చర్చలు అంటండి. అంతలోనే ఉల్లంఘన 3 గంటల ముచ్చట అంటండి. కింగ్ కర్తవ్యం, సైనికానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. మళ్ళీ కాల్పులు, పేడీలు అంటండి. బ్లాక్అవుట్లు, సైరన్లు, ఒప్పందం తర్వాత మళ్ళీ పాక్ బరితిగింపు. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని విదేశాంగ శాఖ కార్యదర్శి ప్రకటించారండి. IMF లోన్ అస్త్రంతో పాక్పై ఒత్తిడి జోక్యం చేసుకుంటూనే తెరవెనుక చర్చలంట. వ్యూహాత్మకంగా వ్యవహరించిన అమెరికా, ఒకసారిగా ట్రంప్ వాన్స్ రంగప్రవేశం, ఉభయులతో మధ్యవర్తం అంటండి. కాల్పుల విరమణలో కీలక పాత్ర. అప్పగింతకు ఓకేనా అని హఫీజ్ సయ్యద్, తర్వాత మసూద్ అజార్ల కోసం భారత్ గట్టిపట్టు. సరిహద్దుల్లో గిల్లిగజ్జాలకు స్వస్తి. ఉగ్రవాదులు అక్రమ చొరబాట్లకు సహకరించడం ఆపక తప్పని పరిస్థితి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్ అప్పగించక తప్పదా అని పాక్ ప్రధాని షరీఫ్ ముందున్న నిలువెత్తు ప్రశ్నలు. అగ్ని పరీక్ష అంటండి. ప్రతి దాడులు జరిగినాయి అంటే నేను రాత్రి ఒకసారి ఈనాడులో ఉన్న ఇంకా మిగిలిన వార్తలను చూద్దామండి. ఫార్మాపై ట్రంప్ పన్నులు తప్పవా అని ఇక్కడ రాశారని 25% భారం ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. వేచి చూసే ధోరణిలో దేశీయ ఔషధ కంపెనీలు ఇతర దేశాల వైపు చూపంటండి. కెనరా బ్యాంక్ రుణ రేట్లు తగ్గింపించిందంటండి. తర్వాత వాయిదా వేసిన CA పరీక్షలు మే 16 నుంచి నిర్వహిస్తామని ICA తెలిపిందండి. IPOకు రానున్న రవి ఇన్ఫ్రా బిల్డ్ అంటండి. వాణిజ్య యుద్ధానికి తెరపడేనా అని అమెరికా చైనా అధికారులు చర్చలు మొదలుపెట్టారంటండి. బిర్లా కార్పొరేషన్లో లాభాల్లో 32.7% వృద్ధి అంటండి. అంతర్జాతీయ IPOలో మన వాటా 22% అంటండి. ప్రైవేటు పెట్టుబడులు ఏ మూలక అని 2025-26లో 25% తగ్గనున్న మూలధన పెట్టుబడులు ప్రభుత్వ సర్వే నివేదిక వెల్లడించిందండి. ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభం 1.78 లక్షల కోట్లు అంటండి. ఐఫోన్లన్నీ భారత్లోనంటండి. 100% ఉత్పత్తి సాధ్యమవుతుందని ఇక్కడ రాశారండి. గూగుల్ క్లౌడ్కు భారత్ విపణి కీలకం అంటండి. కంట్రీ హెడ్ VP విక్రమ్ సింగ్ బేడి తెలిపారండి. ఇంకోసారి నోటిఫికేషన్స్ చూద్దామండి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరిలో ఫ్యాకల్టీ పోస్టులు 50 పోస్టులు ఉన్నాయంటండి. 3,100 రూపాయలు అండి ఫీజు. మే 25 లోపు లాస్ట్ డేటు. తర్వాత బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ మెయింటైనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుందంటండి. 150 సంఖ్య ఉన్నాయండి. మొత్తం 22 మే లాస్ట్ డేట్ అండి. ఇంకా రైల్వేలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు అండి. మెట్రికులేషన్తో పాటు ITAలో ఉత్తీర్ణ అయి ఉండాలి. తర్వాత భారత వాయుసేన అగ్నివీర్ వాయు ఇంటేక్ 2026 జనవరి అంటండి. మెట్రికులేషన్ 10th ఉత్తీర్ణులు అంటండి. తర్వాత AP పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటండి. AP PG సెట్. తర్వాత NIEPDMలో కన్సల్టెంట్ పోస్టులు అంటండి. డిగ్రీ, డిప్లొమా, MCOM చేసి ఉండాలంటండి. ఇవ్వండి ఈరోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా ఈ కంటెంట్ చివరికి చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కంటెంట్ నచ్చినట్లయితే కనుక దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్లో ఏమైనా లోపాలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.